నైస్ షాట్ అండి. హలో, అస్సలాముఅలైకుం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వ్లాగ్ వచ్చేసి కువైట్ మాలియా బీచ్ వ్లాగ్ అండి. అందరు పోతున్నారు బీచ్ దగ్గరికి, మనం పోదాం పదండి ముందరికి. ఇంకా వచ్చే వాళ్ళు పోయేటోళ్ళు ఇంకా మాలియా బీచ్ నుంచి. ఈ రోడ్డు వచ్చేసి 1వ నెంబర్ అండి. ఇది 1వ నెంబర్ రోడ్డు. ఇంకా ఆ రోడ్డు 1వ నెంబర్లో కూడా కలిసిపోతుంది. ఈ రోడ్ వచ్చేసి ఇంకా వస్తున్నారు చూడండి. సాయంత్రం పూట 4 అట్ట అయ్యింది. అంతగా ట్రాఫిక్ లేదు ఈ పక్కన. ఇంకా ముందుకు పోదాం పదండి. బిల్డింగ్లు, క్రికెట్ ఆడుతున్నారు. వావ్, నైస్ కొట్టాడండి. ఇంకా కొద్దిసేపు ఆగి నేను ముందుకు పోతాను. ఇంకా పదండి. ఈ రోడ్డు వచ్చేసి 25వ నెంబరు. రోడ్డు వేస్తున్నారు. కువైట్లో మొత్తం రోడ్డు ఇప్పుడు మంచిగా ఉన్నాయి. రోడ్లు మొత్తం వేస్తున్నారు. ఇంకా బీచ్ దగ్గరికి వచ్చినానండి. 2 సైడ్ ఉంది. ఫస్ట్ వచ్చేసి మనము ఈ యువతలుగా పోతాం. టిక్ టాక్ అడ్డా అని అక్కడ టిక్ టాక్ వీడియో అందరు తీసుకుంటూ ఉంటారు. అక్కడికి పోదాం. ముందు వచ్చేసి అవతల పోదాం, మళ్ళీ ఈ యువతల వెనకాల పోదాం. పదండి ముందుకు పోదాం. చాలా కూల్గా ఉందండి, ప్రశాంతంగా ఉంది ఈ చోటు. నేను ఇక్కడికి వచ్చేసి ఒక్కసారి మళ్ళీ ఈ రెండోసారి వచ్చినాను. ఒక అన్న మనకు కామెంట్ చేసినారు. ఆ అన్న వచ్చేసి కువైట్ మాలియా బీచ్ సముద్రము వీడియో తీసి చూపి తమ్ముడు అని చెప్పడం జరిగింది. ఆ అన్నయ్య, నేను ఆ వీడియో తీస్తున్నాను. ఈ రెండోసారి రావడం నేను ఈ బీచ్ దగ్గరికి. సముద్రము ఈ అలలు పెరిగినాయని చెప్తున్నారు. నీరు పెరిగిందని. అలలు కూడా మంచిగానే వేస్తున్నాయి. ఈ యువతలు వచ్చేసి చల్లగా ఉంది సముద్రం దగ్గర, సాయంత్రం పూట కాబట్టి. ఆ నుంచి అవతల దాకా పెద్దదే బీచ్ ఇది. ఇంకా ముందరికి పోదాం పదండి. ఇంకా ఇదేనండి. ఈ నుంచి ఇంకా ఇదంతా టిక్ టాక్ ఏరియా, టిక్ టాక్ గడ్డ అంటారు. ఇంకా వాటర్ బాటిల్ అది అమ్ముతున్నారు ఇక్కడ. సూర్యుడు మాత్రం సముద్రం దగ్గర చాలా అందంగా ఉంటాడండి. సముద్రం దగ్గర ఇంకా సూర్యుడు అస్తమించేటప్పుడు చూడాలి సముద్రం దగ్గర, ఓ అందం వస్తుంది. ఇంకా సముద్రం, రెండు సూర్యుడు. ఇంకా మనం ముందరికి పోదాం. అక్కడ ఒక షిప్ పడవ పోతుంది. ముందరికి పోదాం. మళ్ళీ అక్కడికి మనం అవతల ముందు యువతల చూసుకొని మళ్ళీ అవతలకి పోదాం. అక్కడ వచ్చేసి అది మ్యూజియం అనుకుంటుంది. అక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికి పోవాలా. ఇప్పుడు నేను సింగిల్గా పోతే అక్కడికి పోమన్నాడు.
నాకు తెలిసి ఎక్కడ ఫ్యామిలీతో పోవాలో ఏమో నాకు తెలియదు. అవతల వచ్చేటప్పుడు నాకు పోమన్నాడు. ముందు వచ్చేసి ఇదంతా మ్యూజియం పని జరుగుతూ ఉన్నది. ఇప్పుడు తెరిచినారు ఇది. అక్కడ ఒక షిప్ పోతుంది. ముందు వచ్చేసి హారన్ కొట్టినాడు. ఈడదాకా సౌండ్ వచ్చింది. అది అప్పుడు రికార్డ్ చేయలేదు నేను. ఇంకా అక్కడ పోయి వీళ్ళు ఫోటోలు ఇంకా వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్ మొత్తం తీసుకుంటున్నారు. అలలు మాత్రం బాగా వస్తున్నాయి సముద్రంకి. ఒక మాత్రం నిజం అండి, సముద్ర దగ్గర అయితే చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అయితే ఇది మాత్రం నిజం. ఫ్యామిలీతో బాగుంటుంది. వీడికి వచ్చి మేము స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ గురక టిక్ టాక్ ఏరియా అడ్డ అంటారు. ఎక్కువ మంది ఏడు గురక వస్తారు. ఇంకా అన్నం వండుకొని ఇంకా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటారు ఏడుకొచ్చి. ఇంకా ఏదైనా ఫంక్షన్ కానీ చాలా మంది ఇక్కడనే చేసుకుంటారు. నేను చాలా వీడియో చూసినాను టిక్ టాక్లో ఈ ఏరియాని. ఇంకా అందరూ అన్నం తెచ్చుకొని ఇక్కడ అన్నం తింటున్నారు. పడవ డెకరేషన్కి పెట్టినారు, బాగుంది. చూడండి, అందరు రిలాక్స్ అవుతున్నారు సాయంత్రం పూట. పదండి ఇంకా ఆఖరికి అక్కడ ముందరికి పోతాం. అలా ఈతల మనం నడుచుకొని పోతాం. కొంచెం ముందరికి పోదాం నీళ్ళ దగ్గరికి. అలలు మాత్రం బాగా వచ్చినాయి చూడండి. వావ్, నైస్. ఈ పక్క అలలు వచ్చినాయి. పెద్ద అల వచ్చింది. పదండి ముందుకు పోదాం. చిన్న పాప. పదండి ఇంకొంచెం ముందరికి పోదాం. అవతల ఇంకొంచెం ఉంది. అది ఫినిష్ చేసుకొని మళ్ళా వెనక్కి పోదాం మనం.
సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే. ఈయన చేపలు పడుతున్నారు, అడిగినాను, చేపలు ఏం పడలేదంట. ఇది ఆఖరండి, ఇది ఇంకా అవతలికి ఇంకా అయిపోయింది. ఇంకొంచెం ఉంది, కొంత ముందరికి పోయి ఇంకా అది చూపించి మేము వెనక్కి పోదాం మనం. ఇంకా ఇదేనండి, ఇది ఆఖరిది. అవతల ఉంది అంతగా ఏం లేదు, మళ్ళీ తిరిగి పోతున్నా. అవతల పోదాం, అక్కడ మనకు ఫుట్బాల్ అది ఆడుతూ ఉంటారు అవతల మస్జిద్ దగ్గర. కొంచెం యువతలకి ఫుట్బాల్ ఒకటి స్టేడియం ఉంది, అక్కడ ఆడుతూ ఉంటారు. అక్కడికి పోదాం మనం. కబడ్డీ ఆడుతున్నారు. ప్రశాంతంగా ఉందండి. ఇలా ఫ్రెండ్తో వచ్చి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఆడుకుంటూ కొద్దిసేపు పోవచ్చు, బాగుంటుంది. అందరూ హాయిగా రిలాక్స్ అవుతున్నారు. గాలి కూడా చల్లగా బాగా ఉంది. సాయంత్రం పూట అనేది చల్లగా, అది కాక ఇంకా చలికాలం వస్తుంది కదా, ఎండగా అంతగా ఏం లేదు. గాలి మాత్రం చల్లగాలి వీసింది. బిల్లిని హాయిగా కూర్చుంది. ఇంకా నీళ్ళు వీసి ఉంటారు కదా, ఆ చల్లదానికి రిలాక్స్ అవుతుంది అది కూడా. అవతల నుంచి ఇంకా వచ్చేసాను, ముందరికి పోదాము, ఇంకొంచెం ముందరికి. ఇంకా సాయంత్రం అయ్యే కొద్దీ జనం ఇంకా వస్తున్నారు. సాయంత్రం ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు, చాలా మంది వస్తారు. ఇక్కడ మన వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు, మన వాళ్ళు. ఉన్నారు కాబట్టి నేపాల్ వాళ్ళు, ఇంకా ఫిలిపిని, ఇంకా ఇండోనేషియా, ఫిలిపిన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మన వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు మీకు ఇక్కడికి వచ్చిన చూస్తే. ఇక్కడ మాలియాలు కదండి. ఇంకా నడుచుకుంటూ ఇంకొంచెం ముందరికి పోదాం. అలలు మాత్రం బాగా వస్తున్నాయండి. ముందు ఒకసారి వచ్చినాను, అంతగా ఏం రాలే. ఈసారి మంచిగా ఉన్నాయి, అలలు మాత్రం మంచిగానే వస్తున్నాయి. గాలి మాత్రం బీభత్సంగా వస్తుందండి. గాలి వచ్చింది, బుర్రని బీభత్సంగా వస్తుంది గాలి. సూర్యుడు కూడా చిన్నగా అస్తమిస్తున్నాడు.
ఇక్కడ కొద్దిసేపు షూట్ చేశాను. అలల్టది సముద్రం. ఇక్కడ వచ్చేసి అవతల ఎక్కువ ఇక్కడ టిక్ టాక్ వీడియో, ఇన్స్టా రీల్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ అవతల. ఎందుకంటే ఇక్కడ వ్యూ బాగుంది. ఇక్కడ ఎక్కువ మంది వచ్చేసి ఇక్కడ టిక్ టాక్ ఇంకా ఇన్స్టా రీల్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. బాల్ పడింది, అలలు కొట్టుకొని వస్తుంది వాళ్ళది. ముందర ఫుట్బాల్ ఆడుతున్నారు. మనం కూడా పోదాం అక్కడికి. సూర్యుడు అస్తమించాడండి పూర్తిగా. సముద్రం చూడండి ఎంత అందంగా ఉందో. సముద్రం దగ్గర సూర్యుడు అస్తమించేటప్పుడు ఇంకా మనుషులు కూడా పెరిగినారు. సాయంత్రం అయింది కదా, ఇంకా చీకటి పడే కొద్దీ ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు. అక్కడ నిల్చొని వీడియో తీస్తున్నాడు కదా, ఆయన వచ్చేసి యూట్యూబరు. ఒక స్టిక్, ఒక పెద్ద మైక్ కూడా ఉంది ఆయన దగ్గర. ఇదండి యువతల వచ్చేసి ఇదంతా. ఐ హోప్ మీకు వీడియో మొత్తం తిరిగి చూపించినానని అనుకుంటున్నాను. ఈ బీచ్, మాలియా బీచ్. ఇక్కడ వచ్చేసి మగవాళ్ళు ఆడతారు ఫుట్బాల్, అవతల వచ్చేసి ఆడవాళ్ళు ఆడుతున్నారు. నాకు తెలిసి వాళ్ళు ఫిలిపినోళ్ళు అనుకుంటా. అది కూడా మీకు చూపిస్తాను వాళ్ళు ఆడేది. చూడండి, వీళ్ళేనండి. ప్రతి శుక్రవారం ఆడతారు వీళ్ళు. నైస్ షాట్ అండి, బాగా కొట్టింది. ఇది స్కోర్ పరంగా వీళ్ళకి జరుగుతుంది. ఇక్కడ ఒక ఆయతన్న యువతల కూర్చొని ఉంటాడు, అతను స్కోరు వేస్తూ ఉంటాడు. ఇదండి ఇవాళ వీడియో, కువైట్ మాలియా బీచ్ బ్లాగ్. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.